అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పార్ట్ 20. అబ్బాయి చెప్పిన దానికి అక్షర హ్యాపీగా ఫీల్ అయితే పావని గారికి కోపంగాను, చిత్రకి చిరాగ్గా అనిపిస్తుంది. నా కూతుర్ని మాత్రం నాతో పంపను అంటావు అంతేనా అంటారు పావని గారు ఉక్రోషంగా. అబ్బాయి లోపలికి వెళ్ళేవాడల్లా ఆగి, మీ అమ్మాయి వస్తాను అంటే తీసుకెళ్ళమని చెప్పాను కదా, నేను తనని మీతో వెళ్ళిపోమన్నా, నా ఇంట్లో ఉండొద్దు అన్నా. తను వెళ్తుంది కానీ మీ ఇంటికి కాదు, వాళ్ళ పెదనాన్నింటికి. ఊరంతా తన వైపు ఉన్నప్పుడు నేను నా ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నా కూడా తను నా ఇంట్లోనే ఉంటుందని నేనైతే అనుకోను. నీ ఇంట్లో ఉండడం నీకు ఇబ్బంది అయితే చెప్పు, ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడైనా ఉంటాను అంటుంది. తనతో ఎలాంటి సమాధానాలు చెప్పించుకోవడం నాకు అవసరమా అంటాడు నవ్వుతూ. అబ్బాయి నవ్వుకి పావని గారికి కోపం వస్తుంటే అక్షర మాత్రం తను వచ్చినప్పటి నుండి అభయ మొహంలో చూడని నవ్వు ఇప్పుడు చూసి చాలా ఆనందంగా అనిపించి తనని కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. చిత్ర మనసులో ఈ టైంలో ఇలా గుమ్మంలో వీళ్ళ ఫ్యామిలీ డ్రామా ఏంటి, ఎంతసేపని ఇలా బయటే నిలబడి చావాలో నా కర్మ. కాకపోతే ఈ పల్లెటూరులో సెటిల్ అవ్వాలనుకునే ఈ దద్దమ్మని పెళ్లి చేసుకోవాల్సిన రావడం ఏంటో, వాడు పెళ్లి చేసుకుంటా అనగానే నేను పరిగెత్తుకుంటూ రావడం ఏంటో, వచ్చాక ఈ పెళ్ళి ఎక్కడ జరగకుండా పోతుందో ఈ అక్షర వల్ల అని భయపడటం ఏంటో, ఇప్పుడు ఇక్కడ ఈ ఎదవ సోది చూడటం ఏంటో, ఇవన్నీ తలుచుకుంటే నా మీద నాకే చిరాకు, మా డాడీ మీద కోపం, మా నాన్నమ్మని చంపేయాలన్నంత కసి అన్నీ వస్తున్నాయి. ఒసే ముసలి, నువ్వు చచ్చి బతికిపోయావే, లేకుంటే నా చేతుల్లో దారుణంగా చచ్చేదానివి అనుకుంటుంది. అక్షర మనసులో ఎంత అందంగా ఉంటావు బావా, నువ్వు నవ్వితే నా వల్లే కదా నువ్వు ఇలా అయ్యావు. నేను నీ జీవితంలో రాకుంటే అత్త మామ నువ్వు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. నా ప్రేమ నీ సంతోషాన్ని తీసేసుకుంది బావా. అందుకే అదే ప్రేమతో నీకు దగ్గరయ్యి నువ్వు పడ్డ బాధ అంతా మర్చిపోయేలా చేసి నీ లైఫ్లో హ్యాపీనెస్ చూడాలని చాలా ఆశపడుతున్నాను. నేను నీకు దగ్గరగా ఉంటే కోపంగా ఉంటావు కానీ అది కోపం కాదు బావా. నేను నీ పక్కనే ఉంటే ఎక్కడ నీ మనసు చదివేస్తాను అనే భయం, నీకు నా మీద ఉన్న ప్రేమ ఎక్కడ బయటపడుతుందో అనే ఆలోచన, నువ్వు దగ్గర తీసేసుకుంటావు అని ఆందోళన, అన్నీ కలిపి నా మీద కోపం చూపిస్తున్నట్లు బిహేవ్ చేస్తున్నావు. నిన్ను చూడకుండా నీ గురించి చాలా తెలుసుకుని ప్రేమించిన దాన్ని, మరి నీ ఆలోచనలు తెలుసుకోలేనని ఎలా అనుకున్నావు బావా. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా వెయిట్ చేస్తా, కానీ నిన్ను వదిలి మాత్రం వెళ్ళను అనుకుంటూ ఉంటే అబ్బాయి ఏ అక్షర మనసు చదివినట్లు తన వైపు చూసి, నన్ను నీ చూపులతోటే చంపేస్తున్నావు కదే, నీ పిచ్చి ప్రేమతో నా కూపిరి కూడా ఆడకుండా చేయాలని చూస్తున్నావు. నిన్ను ఎలా దూరం పెట్టాలో కూడా అర్థం కావడం లేదు. అసలు అలా చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నాను. అంటే ఎంతగా ఎక్కేసావే నా మైండ్లోకి. నువ్వు ఎదురుగా ఉంటే దూరంగా పంపించేయాలనిపిస్తుంది. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నాకున్న ఏకైక బంధం, నా సర్వస్వం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఎటు చూసినా నాకే బాధగా ఉంటుంది. మనసంతా గందరగోళంగా అవుతుంది. అలా అని నా మనసు కట్టుబడి నిన్ను పెళ్లి చేసుకోను కూడా. నీ గురించి నేను ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ప్రణీత్ గడు అన్నట్టు నేను ఒక మాట చెప్తే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావు. నా మాట కోసం నేను చెప్పింది చేస్తావు. కానీ ఎందుకని నీకు అలా చెప్పలేకపోతున్నాను అని ఆలోచిస్తుంటే పావని గారి మనసులో, నా కూతుర్ని నాకు కాకుండా చేశారు నువ్వు, మీ అమ్మ, మీ నాన్న. నా స్టేటస్ తగ్గ సంబంధం చేద్దామని నేను ఎంతో ఆశపడుతుంటే ఇదేమో వీడి కోసం అమ్మనే కాదు అనుకుంటూ నాతో బంధం వద్దు అని వాళ్ళ నాన్న ఊరందరూ అండా చూసుకుని ఇంటి నుండి బయటకు వచ్చేసింది. నా కూతురు నా ఇంటికి రాని, నేనేం చేస్తానో ఏం చేయగలనో చూపిస్తా వీడికి అని తను అనుకుంటూ ఉంటుంది. ఏంటో అందరూ అక్కడే ఉండి కూడా వీళ్ళ మనసుల్లో మాట్లాడుకోవడం ఏంటో. ఇంతలో ప్రణీత్, ఆంటీ ఆ అబ్బాయికి పంపే ఆలోచన లేదు, మా నాకి మనతో వచ్చేందుకు ఇష్టపడటం లేదు, ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. పావని గారు, వాడి పెళ్ళి అంటున్నాడుగా, వారంలో పెళ్ళి అన్నాడు ఆ చిత్ర నాన్న. చూద్దాం, వీడు దాని మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత అక్షర ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండదు. కాబట్టి ఈరోజు కాకపోయినా పెళ్ళయ్యాకైనా ఎప్పుడైనా అక్కడ రావాల్సింది, వస్తుంది కూడా. అంతవరకు అక్షర అభయ మనసులు మారకుండా, ఒకరి మీద ఇంకొకరి ప్రేమ కలగకుండా, ఇద్దరి మధ్య ఏమీ సర్దుకోకుండా ఒకరికొకరు దూరంగా ఉండేలా చేయాలి. అలా జరగాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటారు ఆవిడ.
ప్రణీత్ సరే ఆంటీ, కానీ ఆ అబ్బాయి నన్ను ఇక్కడ ఉండేస్తాడా అంటాడు డౌట్గా. పావని గారు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పి ఉండాలి. అక్షర తోడుగానో లేకపోతే తనకి హెల్ప్ చేయడానికనో వాడి పెళ్ళయ్యాక అక్షర్ని తీసుకెళ్ళడానికనో ఏదో ఒక రీజన్ చెప్పి ఇక్కడే ఉండు. వాడు చిత్రం పెళ్లి చేసుకోగానే మన అక్షర్ని తీసుకుని నువ్వు హైదరాబాద్ వచ్చేయి. నెక్స్ట్ డే తన్ని యూస్ పంపే ఏర్పాట్లు నేను చేస్తా అని ప్రణీత్కి మాత్రమే వినిపించేలా చెప్తారు. అభయ్ అక్షర్ని, అక్షర అభయ్ని చూసుకుంటూ ఉంటే చిత్రకి కోపం తారాస్థాయికి చేరి గట్టిగా, మీ కూతుర్ని మీతో తీసుకెళ్ళడానికి చేస్తున్న మంతనాలు అయ్యాయా లేక ఇంకా మిగిలే ఉన్నాయా? ఇలా టైం కాని టైంలో ఇలా వాకిట్లో ఎవరైనా పంచాయతీలు పెడతారా? ఎవరి గోల వాళ్ళదే, కానీ అవతల మనుషుల్ని పట్టించుకునే ఆలోచనే లేదా మీకు? మీకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి, అంతేకాని మీతో పాటు నన్ను కూడా ఇలా గుమ్మలో నిలబెట్టి ఏంటి మీ సోది అంటుంది ఆవేశంగా. అబ్బాయి అక్షర్ నుండి చూపు తిప్పి చిత్ర వైపు చూసి, నిన్నెవడక్కడే ఉండమన్నాడు? నీ సంబంధం లేని విషయాన్ని నువ్వే అంటున్నప్పుడు నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చుగా, ఇంకెందుకు ఇక్కడే ఉన్నావు అని అడుగుతాడు. మన పెళ్లి గురించి అలానే నా గురించి కూడా మాట్లాడుతున్నారు కదా అని ఉన్నాను. కాకపోతే లాస్ట్కి అర్థమైంది ఏంటంటే ఈ అక్షర ఎక్కడ చూసినా న్యూసెన్స్ చేస్తుంది అని నాకు అర్థం కావడానికి కాస్త టైం పట్టింది అంతే అంటుంది చిత్ర వెటకారంగా అక్షర్ని చూస్తూ. అభయ్ కోపంగా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, లోపలికి రా అని తను కూడా అక్కడి నుండి ఎవరిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. పావని గారు చిత్రవైపు కోపంగా చూసి అక్షర దగ్గరికి వెళ్ళి, వాడు దాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటాను అంటున్నావే, నీకు సిగ్గు లేదా? నిన్ను కన్న తల్లి నీకు పరాయిది అయిపోయింది, పరాయివాడు నీకు అయినవాడు అయ్యాడు. చూస్తా మీ ఇద్దరి మధ్య కదలేని రోజులో నేను కూడా చూస్తా అని చెప్పేసి కారు ఎక్కుతుంది. అక్షర కారు దగ్గరికి వెళ్ళి విండో మీద మోచేతులు పెట్టి, ఇప్పుడైతే వెళ్ళు, కానీ కరెక్ట్గా వారానికి మళ్ళీ రా, ఎందుకంటే నీ కూతురు కాని కూతురు మిస్సెస్ అభయ్గా మాత్రం నా బావతో నేను తాళి కట్టించుకోవటం నువ్వు చూడాలిగా, అలానే నువ్వు నీ అల్లుడు కాళ్ళకు నువ్వు కడగాలి, నీ కూతుర్ని ఆశీర్వదించాలి కదా అనేసి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగి అక్కడే ఉన్న ప్రణీత్తో, ప్రణీత్, మీ ఆంటీకి టైము డేట్ అన్నీ గుర్తుంటాయో లేదో, అందుకే నీ కార్డు పంపిస్తాను, ఆ రోజు ఆవిడ నువ్వే దగ్గరుండి తీసుకుని వచ్చేయి. మా నాన్న ఉన్నారు కానీ ఆయన మీకంటే ముందే నా కోసం ఇక్కడికి వచ్చేస్తారు, అందుకే నువ్వు గుర్తుపెట్టుకుని మరీ మీ ఆంటీని తీసుకురా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. చిత్ర అనుమానంగా, దీని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, అభయ్ తన్నే పెళ్లి చేసుకుంటాడు అని అలా ఎలా చెప్తుంది అసలు? ఈ పెళ్లి జరగకుంటే డాడు నేను చాలా చిక్కుల్లో పడతాం. ముందు ఈ అక్షర్ని అభయ్ దరిదాపుల్లో ఉండకుండా చేయాలి, లేదా దీన్ని ఇక్కడి నుండి పంపేయాలి. అయినా దీన్ని కాదు, ముందు మా డాడీని అనాలి. నేను వచ్చేలోపు నీకు ఇబ్బంది లేకుండా అక్షర్ని అక్కడ ఉండకుండా ఏదో చేస్తానని చెప్పి ఏమీ చేయకుండా అక్కడ కూర్చున్నాడు అని వాళ్ళ నాన్న కాల్ చేయడానికి లోపలికి వెళ్తుంది. అక్షర్తో పాటు కాంతమ్మ లోపలికి వెళ్ళి, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అక్షరమ్మ, అభయ్ బాబు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? అభయ్ బాబు సమాధానం మీ అమ్మగారి మొహం చూడాలి, నాకైతే నవ్వు వచ్చిందంటే నమ్ము అంటుంది కాంతమ్మ నవ్వుతూ. బావ మనసులో ఏముందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కాంతమ్మ, ఒకసారి పెదనంతో కూర్చుని మాట్లాడాలి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలో ఒక ఐడియా వస్తుంది అంటుంది అక్షర. కాంతమ్మ సంతోషంగా, మరైతే లేట్ ఎందుకు అక్షరమ్మ, మీరు ఆయన ఇంటికి ఎప్పుడు వస్తారా అని సుధాకర్ బాబు కాచుకుని ఉంటారు, మీకోసం వెళ్దాం పదా అక్షరమ్మ అని అంటుంది కాంతమ్మ. అక్షర, రేపొద్దున్నే ఎవరో లేవకముందే వెళ్తాను కాంతమ్మ, ఈ టైంలో వెళ్ళి పెదనాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ గుమ్మం వైపు చూస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.